మీ అబ్బాయికి మగతనం లేదు అని చెప్పింది మీ కోళ్లే. దానికి బాబు గారికి గాని, లోకేష్ గాని, టీడీపీకి గాని ఏ సంబంధం లేదు. అంతా మీ కుటుంబ విషయాలు కూడా రోడ్డు వేసుకుంది మీ కుటుంబం. దానికి టీడీపీకి ఏమన్నా సంబంధం ఉందా? నా భార్య బైబిల్ చదవకూడదని రాజ్యాంగంలో ఎక్కడైనా ఉందా అంటూ ఆయన స్ట్రైట్ గా అడిగిన క్వశ్చన్. దాన్ని అసలు ఎలా చూడాలంట? చదువుకోండి అబ్బా. కానీ మాకు ఎక్కడ బాధ అనిపించిందంటే, మీరు క్రిస్టియన్స్ మత మార్పిడి చేయించుకున్నారు అన్న విషయం అందరూ తెలుసు. ఎందుకంటే నిన్న విజయసాయి రెడ్డి చెప్పాడు కూడా. కానీ మీరు హిందువుల గుళ్ళకు వచ్చి అవమానపరచడం దేనికి? మా మనోభావాలు దెబ్బతినే విధంగా మా హిందువులు ఎందుకని మత మార్పిళ్ళు చేశారు అని చెప్పి జోగి రమేష్ ని మేము అడుగుతున్నాం. వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా గుంటూరు జిల్లా ఎవరి జిల్లా, గోదావరి జిల్లా ఎవరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ఎవరి జిల్లా, బాపట్ల ఎవరి జిల్లా, ఎక్కడి నుంచి వచ్చారు ఈ అక్రమ చర్చలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ దశం భాగాలు, ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మత మార్పిళ్ళు, నా మత మానవత్వం, నేను మావికన్ కడతాను, 4 గోళ్ల మధ్య నేను బైబిల్ చదువుతాను, ఎందుకని ఈ నాటకాలు ఈ కులాల మధ్య మతాల మధ్య గొడవలు పెట్టే విధంగా మా హిందువులని అవమానపరిచే విధంగా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి మేము అడుగుతున్నాం.